ఒక పేద అమ్మ, ఒక పూర్ మదర్ అంట, బేబీ కోసం క్యారింగ్ చేస్తుంది. తను హాస్పిటల్లో డెలివరీకి వెళ్ళింది. చాలా పేద కుటుంబం. డాక్టరు డెలివరీ చేస్తున్నాడు, సిజేరియన్. అమ్మ చాలా వీక్గా ఉంది. చివరికి చూస్తే బేబీ బయటికి చాలా డిఫార్మ్డ్ బేబీ, కాళ్ళు చేతులు సరిగ్గా లేకుండా పుట్టిందనమాట. డాక్టర్ అనుకున్నాడంట, ఇంత పేద కుటుంబంలోని ఈ అమ్మాయిని ఎందుకు ఉంచటం, చంపేద్దాం, కామ్గా గొంతు నొక్కేద్దాం, చచ్చిపోయిందని చెప్దాం బర్త్లో అని చెప్దాం అనుకున్నాడంట. వాళ్ళ అమ్మ నన్ను చూసి తట్టుకోలేరని. సో డాక్టర్ చంపైపోతుంటే ఆ పాప గట్టిగా అరిచిందంట. ఈలోపు నర్స్ లోపలికి వచ్చింది, డాక్టర్ చేయలేకపోయాడు. సో అమ్మ నాన్న ఆ పాపను చూసి బాధపడి ఏడ్చి 1 వీక్ తర్వాత హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత 2-3 డికేడ్స్ తర్వాత, 2-3 డికేడ్స్ తర్వాత ఆ డాక్టరు చాలా పెద్ద మ్యూజిక్ ప్రోగ్రామ్కి వెళ్ళాడంట. ఒక గ్రేట్ పియానో ప్లేయర్ వస్తుంది అని. ఒక చాలా చక్కటి అమ్మాయి పింక్ కలర్ డ్రెస్ వేసుకుని పియానో వాయిస్తుందంట. ఒక అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, డాక్టర్ నన్ను గుర్తుపట్టారా, మీరు డెలివరీ చేసిన పాప ఈ పాపే అని. నో లైఫ్ ఈజ్ వేస్ట్. ఏ లైఫ్ వేస్ట్ కాదు. ద బ్యూటీ ఆఫ్ లైఫ్ లైస్ ఇన్ ద వే ఇట్ క్యారీస్ ఆన్. జీవితంలో అందం ఏంటి తెలుసా? ఆ జీవితాన్ని మనం ఎలా జీవించాం. ఎలా అయినా రాని మన లైఫ్ మన చేతిలోకి, దాన్ని మనం మౌల్డ్ చేసిన పద్ధతిలో ఉంటుంది. ఆ లైఫ్ని మనం క్రియేట్ చేసే పద్ధతిలో ఉంటుంది. ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో మనం ఉన్నా సరే దాన్ని బెటర్ చేసే శక్తి మన చేతుల్లోనే ఉంటుంది. నిన్ను నువ్వు నమ్ముకో, ఖచ్చితంగా సక్సెస్ వచ్చింది. ఎవరిని నమ్ముకో.